కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, మకర సంక్రాంతి అంటే చాలా గొప్ప విశిష్టత ఉన్న పండుగ. మకర సంక్రాంతి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే చిన్నప్పుడు సంక్రాంతి పండుగ మీ ఇంట్లో ఎలా జరుపుకునేవారు? మా ఇంట్లో ముగ్గు వాజ్ మై రెస్పాన్సిబిలిటీ. అది ఇంకో వాళ్ళకి ఇచ్చేదాన్నే కాదు. కట్టెల పొయ్యి మీద పొంగలి ఉడికించి పరమాన్నం చేసి డౌన్ సౌత్ చేస్తారు, బెల్ల పొంగలి. లైఫ్ లో కూడా మన వెల్త్ అయినా, హెల్త్ అయినా, స్పిరిచువల్ గ్రోత్ అయినా, హ్యాపీనెస్, జాయ్ అయినా పొంగి భోగి మంటలు, పాత ఆలోచనలు, పాత విషయాలు, పాత బట్టలు, మైండ్ లో ఉన్న బాధ పెట్టేటి, హర్ట్ అయిన విషయాలన్నీ బుక్ లో రాయించేసి. ఇక మూడో రోజు కనుమ. కనుమ రోజు మనకి డూడు బసవన్నలందరూ వస్తారు. వాటిని కూడా పూజించాలి, బికాజ్ అవి కూడా మనకి ఫుడ్ ఇవ్వడానికి తోడ్పడుతున్నాయి కాబట్టి. దట్ ఈస్ గాలిపటాలు ఎగరేసేటప్పుడు మాంజా. ఉట్టి మన చేతులు కట్ అవ్వడం కాదు, వేరే జీవులు అసలు చూస్తే యూ వాంట్ టు క్రై. పక్షుల రెక్కలు కట్ అయిపోయిన వీడియోస్. మీ ఆట వల్ల ఇంకొకరికి హాని కలగకుండా చూసుకుంటే దట్స్ ద బెస్ట్ థింగ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. భోగభాగ్యాల భోగి, మకర సంక్రాంతి, కనుమ అన్ని అంగరంగ వైభవంగా అసలు పండగ చాలా బాగా జరుగుతుంది ఒక్కొక్క ఇంట్లో. ఇవాళ మనతో పాటు పండగ ముచ్చట్లు చెప్పడానికి, పండగ విశిష్టత కూడా చెప్పడానికి, ముగ్గులు ఎందుకు వేస్తాము, అలాగే గాలిపటాలు ఎందుకు ఎగరేస్తాము, అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం అనే విషయంపై మాట్లాడడానికి మనందరికీ చాలా ఇష్టమైన మోటివేషనల్ స్పీకర్ అని మొదలు పెడతాను. బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ కల్చర్ అని కూడా చెప్పాలి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో వారు ఈ విషయంలో అవార్డు కూడా గెలుచుకున్నారు, ప్రతిభా పురస్కారం. వీటితో పాటు చాలా విషయాలలో అంటే ఫిట్నెస్, హెల్త్, భూమికి దగ్గరగా ప్రకృతికి అనుకూలంగా ఎలా జీవించాలో మనకి చాలా విషయాలు చెప్తూ వచ్చిన ద వన్ అండ్ ఓన్లీ శిల్పారెడ్డి గారు ఉన్నారు. ద బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ శిల్ప గారికి స్వాగతం. థ్యాంక్ యూ స్వప్న గారు ఫర్ దట్ ఎలాబరేట్ ఇంట్రొడక్షన్. హ్యాపీ టు బి బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎప్పుడు మా కోసం సమయం వెచ్చించి మా ప్రేక్షకులకు మంచి విషయాలు చెప్తూ ఉండడం మాకు చాలా సంతోషం. అండ్ మీ ప్రేక్షకులు కూడా నా చెప్పే మాటల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, అండ్ నాకు కూడా చాలా సంతోషం. మన తెలుగు వారి అదృష్టం ఏంటంటే మనకి భారతీయులకి యాక్చువల్లీ చాలా పండుగలు ఉన్నాయి. అందులో మకర సంక్రాంతి అంటే చాలా ఒక గొప్ప విశిష్టత ఉన్న పండుగ. మన పంటలకి, కరెక్ట్, మన రైతన్నలకి. మీకు తెలిసిన విషయం పంచుకోండి మాతోటి. నేను యాక్చువల్లీ మొన్నే, ఐ షుడ్ బి ఆనెస్ట్ అండి, మొన్నే సంక్రాంతి అంటే ఏంటి, మీనింగ్ ఏంటని నేను వెతికాను. సంక్రమణం అంట. సంక్రమణం ఇస్ అ ట్రాన్సిషన్, లైక్ అ చేంజ్, అ షిఫ్ట్. అవును. సో మనకి సంవత్సరంలో 12 సంక్రాంతిస్ ఉంటాయి. అంటే ఆ షిఫ్ట్స్ ఒక జోడియాక్ సైన్ నుండి, ఒక రాశి నుండి ఇంకో రాశికి వెళ్ళేటప్పుడు దిస్ అ షిఫ్ట్. సో మకర ఈస్ ద రాశి వీఆర్ గెటింగ్ ఇన్ టు ఇప్పుడు. అవును అవును. మకర సంక్రాంతి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే మనం సన్ జర్నీ టువర్డ్స్ ద నార్దర్న్ సైడ్ కి వెళ్తా ఉంటుంది. ఉత్తరాయణంలోకి వెళ్ళడం. ఉత్తరాయణం, దట్స్ ఎగ్జాక్ట్లీ, దట్స్ ద వర్డ్, ఉత్తరాయణం. అండ్ వెరీ ఆస్పీషియస్, అంటే మార్గలి సీజన్ విచ్ హెస్ గాన్ బై, అది చాలా స్లో సీజన్, చలి ఉన్న సీజన్, మన బాడీలో వాత అనే క్వాలిటీ ఇంక్రీజ్ అయ్యే సీజన్. బాడీ యాక్టివిటీ కూడా ఎంతగా ఉండదు, లైక్ స్పెషలీ ఇన్ వింటర్స్. అవును. విత్ ద చేంజ్ ఆఫ్ సన్ పొజిషన్, సన్ స్టార్ట్స్ బికమింగ్ బ్రైటర్. అంటే మన సూర్యుడు వార్మ్త్ పెరుగుతుంది అండ్ డేస్ మనవి షార్ట్ ఉండేటివి వింటర్ లో. నౌ ద సన్ లైట్ రోజులు బాగా పొడుగ్గా అవ్వడం, లైక్ ఎర్లీ సన్ రైజ్, లేట్ సన్సెట్, సుదీర్ఘకాలం డే లైట్ అనేది మనకి ఎక్కువగా దొరుకుతుంది ఫ్రమ్ మకర సంక్రాంతి. సో మన పూర్వీకులు అంటే బేసికలీ మన హోల్ మన ఇండియా, భారత్ సబ్ కాంటినెంట్ అంతా హైలీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. అవును. అంటే ప్రతి ఒక్కరు వీఆర్ సో డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. సన్ రాగానే ఇట్స్ అ చేంజ్ ఆఫ్ సీజన్. సో ఫార్మర్స్ ఆర్ గెటింగ్ రెడీ ఫర్ యాక్టివిటీ. ఇన్ని రోజులు కప్పుకొని పడుకొని పంటలు పండవు కదా యూజువలీ ఇన్ వింటర్స్, పంటలు పండుతాయి తక్కువ. అండ్ దెన్ జర్మినేషన్ కూడా, మనం మొలకలు ఇంట్లో వేసినా కూడా ఆ స్ప్రౌట్స్ కోసం ఆ మొలకలు చాలా లేట్ గా వస్తాయి వింటర్ లో. అండ్ నౌ ద హోల్ షిఫ్ట్ హ్యాపెన్స్. ల్యాండ్ ఈస్ గెటింగ్ వార్మర్, లైఫ్ ఇస్ బర్స్టింగ్ ఫోర్త్. చిగురు starts, you see, if you చూడండి మీ ఇంటి పక్కన కూడా చిగురు started to come out. అండ్ farmers are preparing for activity. అంటే మళ్ళీ దున్నాలి, కొత్త అగ్రికల్చరల్ సైకిల్ ని ప్రిపేర్ చేసుకోవడం, జంతువుల్ని ప్రిపేర్ చేయడం ప్లౌయింగ్ కి. సో ఇట్స్ అ అవుట్వర్డ్ యాక్టివిటీ, ఇట్స్ అ సడన్ బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ. అది బికాస్ ఇట్స్ కనెక్టెడ్ టు ద సన్.
అంతే కదా. మనం అందరం సోలార్ పవర్డ్, వేర్ సోలార్ పవర్డ్ పీపుల్. సన్ లేని రోజు డల్ గా ఉంటాం, సన్ రాగానే ఒకలాంటి ఎనర్జీ అండ్ ఒకలాంటి వైటాలిటీ. సో దిస్ ఇస్ అ షిఫ్ట్, ఇట్స్ అ న్యూ లైఫ్, న్యూ బిగినింగ్, న్యూ యాక్టివిటీ. దట్స్ వై సంక్రాంతి ఈజ్ స్పెషల్. ఎన్నో పండుగలు ఉన్నాయని మీరే ఇప్పుడు అన్నారు, కానీ వెరీ ఫ్యూ పండుగలు సోలార్ సైకిల్ తోని కనెక్ట్ అయి ఉంటాయి. అవును. అండ్ వై సోలార్ సైకిల్? బికాస్ లూనర్ అంటే మూన్, మనకు తెలుసు. మూన్ హ్యాస్ 28 days, 29 days అంటారు. అట్లా క్యాలిక్యులేట్ చేస్తే 1 year కి 354 days ఏదో ఉంటుంది. దట్ ఈస్ గుడ్ టు క్యాలిక్యులేట్ ద మంత్స్. అవును. కానీ సన్ ఈజ్ వన్స్ వన్ ఫుల్ సర్కిల్, మన భూమి సన్ చుట్టూ వెళ్ళినప్పుడు ఇట్స్ అ ఇయర్. అండ్ సన్ కి రిలేటెడ్ ఈజ్ వాట్? సీజన్స్, డేస్, రాసులు. అది వీ కాంట్ క్యాలిక్యులేట్ విత్ ద మూన్. సో ఓన్లీ సంక్రాంతి ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ which is connected to solar calendar, because we're working with the land. అవును. And land has to be connected to the sun. అంతే కదా. So that is such a beautiful thing. అందుకే డేట్ మారదు. If you see, అవును. always 14th, 15th. And కొన్ని పండుగలు ఉన్నాయి బెంగాల్లో ఏదో, which again falls exactly. అవి కూడా they are celebrating only because that calendar is marked connected to the sun. Right. And Uttarayana, the prominence. భీష్మ మహాపితామహ ఆల్సో వాంటెడ్ టు డై. తను చనిపోయేది ఉత్తరాయణం షిఫ్ట్ అయిన తర్వాత అని కోరుకున్నారు. అది అగైన్ బికాస్ ఇట్స్ నాట్ దట్ డల్ పీరియడ్, ఎవ్రీథింగ్ పునరుత్తేజితం అవుతున్న సమయం. తను చనిపోయేది కూడా అట్లాంటి వైబ్రెంట్ అట్మాస్ఫియర్ లో షిఫ్ట్ అయిన తర్వాతే చనిపోవాలనుకున్నారు. సో సాధనకు కూడా చాలా మంచి సమయం. అది చాలా అన్ని ముడిపడి ఉన్నాయని మనకి మళ్ళీ నిరూపితం అవుతూ వచ్చింది శిల్ప గారు. అవును. సో చిన్నప్పుడు సంక్రాంతి పండుగ మీ ఇంట్లో ఎలా జరుపుకునేవారు? ఇప్పుడు మనం ముగ్గులు వేసాం, ఇప్పుడే చక్కగా ముగ్గు వేయడం అందరికి ఇప్పుడు అలవాటు అయిపోయింది. 16x16 అని అలాగా రకరకాల డాట్స్ తో వేసేవారు కదా. అవును. అవును. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, 5 to 1, 16 to 1 అట్లా వచ్చినప్పుడు నేను కూడా కొన్ని ముగ్గులు ప్రాక్టీస్ చేసేదాన్ని. బుక్స్ ఉండేవి, ముగ్గుల పుస్తకాలు ఉండేవి. ముగ్గుల పుస్తకాలు. అండ్ 1 week నుండి మన న్యూస్ పేపర్లలో లైక్ ముగ్గుల కాంపిటీషన్స్ ఉండేటివి. అండ్ దే వుడ్ గివ్ ఐడియాస్ సంక్రాంతికి ముగ్గులు ఎలా వేసుకోవాలని. సో అవన్నీ చూసి నేర్చుకున్న దాన్నే. ముగ్గులు అంటే నాకు ఎలాబరేట్ ముగ్గులు రావు, బట్ చూసి నేర్చుకోగలను. అండ్ మా ఇంట్లో ముగ్గు వాజ్ మై రెస్పాన్సిబిలిటీ. అది ఇంకో వాళ్ళకి ఇచ్చేదాన్నే కాదు, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అండ్ చాలా ఇంట్రెస్ట్ తోని ఐ వుడ్ డూ ఇట్. ఇఫ్ యు సీ, మనం ఓన్లీ వి థింక్ ఆఫ్ సంక్రాంతి సరదాలు మాత్రమే గుర్తుకొస్తాయి, కైట్స్ ఎగరవేయడం, ముగ్గులు పెట్టడం. కానీ మన విజ్డమ్ ఒక్కసారి వి వాంట్ టు రీకనెక్ట్, ఎస్ట్రాలజికల్ ఇంపార్టెన్స్ అండ్ బాడీ ఆల్సో, హౌ ద సీజన్ ఇస్ చేంజింగ్. ఆ సీజన్ తో పాటు మన బాడీలో ఏమేమి మార్పులు అవుతున్నాయి, ఇవన్నీ కనెక్టెడ్ ఈ సంక్రాంతి. సంక్రాంతికి మనం నువ్వులు నోములు చేసుకుని నువ్వులు బెల్లం ఇస్తాం, ఎందుకంటే ఆ సీజన్ పోయిన సీజన్ అంతా స్టిఫ్నెస్ ఆఫ్ ద బాడీ. అవును. అండ్ జాయింట్స్ కూడా, ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళకి కూడా నాకు తెలిసింది ఏంటంటే, వింటర్ లో 20 minutes వార్మప్ అవసరం అయితే సమ్మర్ లో 10 minutes అదే వార్మప్ సరిపోతుంది. సో వీ నో బాడీ ఈస్ ఆల్సో గోయింగ్ త్రూ చేంజెస్. సో ఫుడ్ కూడా మనం ఏదైతే పండగలకు ఇచ్చుకుంటామో అది కూడా ఇస్ కనెక్టెడ్ టు ద చేంజెస్ ఆఫ్ ద సీజన్. వీఆర్ ఎస్ట్రాలజికల్ అంటే భూగోళ శాస్త్రం అంటారు కదా, ఎస్ట్రానామికల్ సైన్స్, బాడీలో చేంజెస్ అండ్ ఋతువుల మార్పు, ఇవన్నీ కలిపి బ్యూటిఫుల్ గా మన యాన్సిస్టర్స్ పెట్టిన పండగ సంక్రాంతి. సో ముగ్గులు వేయడం అగైన్ సరదా అనుకుంటాం, కానీ ముగ్గు హ్యాస్ అ డీప్ సైన్స్. అది ఈ మధ్య కాలంలో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఒక సౌండ్ ని క్రియేట్ చేసి ఒక మెటల్ ప్లేట్ పైన మ్యాగ్నెటిక్ గ్రెయిన్స్ లాంటివి ఇట్లా శాండ్ పార్టికల్స్ లాగా వేశారు. మనం ఒక వైబ్రేషన్ ఇయ్యగానే ఆ గ్రెయిన్స్ అన్ని దే అరేంజ్డ్, అంటే ఒక ప్యాటర్న్ లో అరేంజ్ అయిపోయాయి. ఆ ప్యాటర్న్స్ చూసినప్పుడు మన ముగ్గులే గుర్తుకొచ్చాయి నాకు. ఎవ్రీ ముగ్గు దట్ వి పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్ ఈస్ దట్ ఆ ఫ్రీక్వెన్సీ, ఆ సౌండ్, ఆ ఫ్రీక్వెన్సీ తయారు చేసిన ప్యాటర్న్ ఈస్ సిమిలర్. ఇప్పుడు యంత్రాస్ కూడా చూస్తే, యంత్ర ఇస్ ద జామెట్రికల్ ప్యాటర్న్. మన ముగ్గులు కూడా చాలా మటుకు జామెట్రిక్ గా ఉంటాయి అండ్ ఎక్కడ బ్రేక్ ఉండదు. బికాస్ మన కళ్ళకంట ఒక బిందుని, అంటే ఒక చుక్కని చూసినప్పుడు మెడిటేటివ్ గా అయిపోతామంట. వెన్ యు సీ ఎ స్పాట్, అందుకే స్పాట్ మెడిటేషన్ కూడా చేస్తా ఉంటారు. సో బిందు, ఆ చుక్కలు, ముగ్గులో చుక్క పెట్టినప్పుడు యువర్ బాడీ, యువర్ మైండ్ ఈస్ బికమింగ్ మెడిటేటివ్. అండ్ ఆ ముగ్గు వేసినప్పుడు దెర్ ఇస్ అ ఫ్లో, దెర్ ఇస్ నో బ్రేక్. So a flow, when your body is doing that, your energy is also flowing without a break. Right. And vertical lines mean something, diagonal line means something, circle means something. Atla, there's a huge science behind it. Nenu mugguni etla describe chestanante, geometrical patterns with intention. సో విజువల్ గా వెన్ యూ సీ ప్యాటర్న్, ఆ ఇంపాక్ట్ ఎవరైనా పిచ్చి గీతలు గీస్తే వెన్ యూ సీ ఇట్ డజంట్ హ్యావ్ అ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ కదా. మనం చూసినప్పుడు పిచ్చి గీతలు చూసినప్పుడు
అంత ప్లెజెంట్ గా అనిపించదు. అవును, అదే ఒక జామెట్రికల్ గా, ప్రిసైజ్ గా, ఈక్వల్ గా, సిమెట్రిక్ గా ఉంది. సిమెట్రిక్ గా ఉన్న డిజైన్ ఎప్పుడు చూసినప్పుడు ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్, మన సిస్టమ్ పైన ఒక ఇంపాక్ట్ కలిగి మన బాడీ కెమిస్ట్రీయే మారుతుందంట. సో మన పూర్వీకులు ఎంత డీప్ గా వెళ్ళారంటే ఒక్కొక్క షేప్ కి ఎలా ఇంపాక్ట్ అవుతుంది, అది మన పైన ఎలా ప్రభావం చూపిస్తుంది, ఏ సీజన్ లో ఏ ప్యాటర్న్ వేయాలి, అండ్ ఏ మూన్ సైకిల్లో లైక్ ఫుల్ మూన్ రోజు ఎలాంటి ముగ్గు వేయాలి, న్యూ మూన్ రోజు ఒక ముగ్గు, ఈవెన్ సంక్రాంతి రోజు కూడా కనుమకి ఒకలాంటి ముగ్గేస్తారు, అండ్ భోగికి ఒకలాంటి ముగ్గు. సో దిస్ ఇస్ ఆల్ మనకు అర్థం కాకపోయినా there is a science behind it, రైట్. అండ్ దాన్ని చాలా రెస్పెక్ట్ చేసి ఆనర్ చేస్తే కనుక మన వెల్ బీయింగ్ కోసమే ఇవన్నీ చెప్పింది. కైట్స్ అనగానే మేడ మీదకి వెళ్ళేసి గాలిపటాలు ఎగరేయడం అంటే అది పోటీ, ఇప్పుడు పోటీ, విచ్ ఇస్ గుడ్. కానీ ఇంటెన్షన్ ఏంటి? సన్ బయటకు వచ్చింది, లాంగ్ డేస్ అవుతున్నాయి, డి విటమిన్ అనే పదం తెలియనప్పుడే మన పూర్వీకులకి సన్ ఎక్స్పోజర్ అవసరం. బికాస్ పిల్లలు వెళ్ళి బయట ఆడుకుంటే ఎండ తగులుతుందని. ఎండ తగ్గుతుంది, ఈ సీజన్ మార్పుడికి ఆ ఎండ ఇస్ నీడెడ్ ఫర్ అస్. ఆ ట్రాన్సిషన్ టైమ్ లో అందరూ బయటకు వెళ్ళి ఎంజాయ్ ద డి విటమిన్. అండ్ ఈవెన్ గేమ్స్, మన పూర్వీకులు పెట్టిన గేమ్స్ అయినా, ఆర్ట్ అయినా, రిచువల్ అయినా, ప్రతిదీ directed to human well-being. అంతే కదా. Everything, nothing is meaningless. So you can't even have a suspicious mind. Suspicion అనేది ఉండవద్దు మనకి. అవును. బికాజ్ ఎన్నో సంవత్సరాలు వాళ్ళు అబ్జర్వ్ చేసి, గమనించి, తరతరాలకి చెప్పుకుంటూ వచ్చి ఇచ్చిన బ్యూటిఫుల్ రిచువల్స్ ఇవి. అండ్ ఈవెన్ కైట్స్ రైజింగ్ హై, అది కూడా సింబాలిజం. మన ఆశలు నిజంగా అదే, ఆఫ్ కోర్స్ సన్ ఇస్ రైజింగ్, మన ఆశలు కూడా కొత్త కొత్త ఆశలు మళ్ళీ చిగురించాలి. అండ్ ఈగో కూడా ఉండద్దని, వెన్ యూ అంటే ఆ పోటీ లేనప్పుడు మీ కైట్ విన్ అవ్వచ్చు, లూజ్ అవ్వచ్చు, మీ కైట్ ని కట్ చేయవచ్చు ఎవరైనా, మీరు ఇంకొక వారి కైట్ ఇప్పుడు కట్ చేయొచ్చు. సో అగైన్ విన్నింగ్ అండ్ లూజింగ్ షుడ్ బి టేకెన్ అదే స్పిరిట్ లో తీసుకోవడానికి. ఈగోయిస్టిక్ గా యూ కాంట్ కీప్ ఫ్లయింగ్ హై. సో దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ సింబాలిజం ఇన్ ఎవ్రీథింగ్ వీ డూ. అంత సినర్జీతో, అంత అంటే అన్ని కలగలిసి పెట్టిన ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా. అండ్ చూసే సంక్రాంతి నార్త్ నుండి సౌత్ వరకు ప్రతి ఒక్కరు నార్త్ లో లోరీ అంటారు, చిన్నప్పుడు లోరీ. దెన్ ఈవెన్ గుజరాత్ లో అయితే ఉత్తరాయణ్. గుజరాత్ లో కైట్ ఫెస్టివల్ ఇస్ క్రేజీ మ్యాడ్ అంట. నేను ఒక్కసారన్నా ఆ టైంలో చూడాలి, వెళ్ళాలి అనుకుంటున్నాను. ఒడిస్సాలో దే మేక్ డూ సంథింగ్, కేరళలో దే హ్యావ్ అ నేమ్, ఈవెన్ కాశ్మీర్ అంట. కెన్ యూ బిలీవ్? సో ఎంటైర్ అంటే భారత్ మొత్తం సెలబ్రేట్ చేసుకునే సన్ రిలేటెడ్ పండుగ. ఎందుకంటే సూర్యుడు అందరికీ ఒకటే, మనకి వేరు వేరు భాషలున్నా అన్ని ఉన్నా సూర్యుడు మన మొత్తం యావత్ భూమాతకి ఒక్క సూర్యుడే. కాబట్టి అలాగే మనకి చూస్తే పంటలన్నీ అందరికీ కావాలి, పంటలు పండడం, అది సూర్య భగవానికి చాలా మంది నైవేద్యం పెడతారు. కట్టెల పొయ్యి మీద పొంగలి ఉడికించి పరమాన్నం చేసి దాంతో చక్కెర పొంగలని మన డౌన్ సౌత్ చేస్తారు. చక్కెర పొంగల్, కరెక్ట్. పొంగలి పేరు కూడా అదే బికాస్ ఆఫ్ దాట్ కదా, పొంగుతుంది అని. అంటే లైఫ్ లో కూడా మన వెల్త్ అయినా, హెల్త్ అయినా, స్పిరిచువల్ గ్రోత్ అయినా, హ్యాపీనెస్, జాయ్ అయినా పొంగి ప్రవహించాలి. పొంగి అంటే ఎక్సెస్, అబండెన్స్ గా ఉండాలని అదొక సింబాలిజం. ఆ పొంగుతున్నప్పుడు మీరు ఎమోషన్ గమనించండి, ఇట్ జస్ట్ లైక్ ఏదో ఎనర్జీ కూడా రైజ్ అవుతుంది. వి మైట్ జస్ట్ సీ, కానీ ఆఫ్టర్ మెడిటేషన్ ఇవన్నీ లైక్ ఐ సీ, ఒకటి ఏదైనా చూసినప్పుడు స్పందన కలిగినప్పుడు ఎనర్జీ ఎలా మారుతుంది మైండ్ లోని ఒక్కసారి గమనించుకుంటే, పొంగే పాలను చూస్తే కూడా ఒకలాంటి ఎమోషన్ చేంజెస్. అవును, అది ఆల్సో ఇస్ వెరీ బ్యూటిఫుల్. సన్ ని సూర్య భగవాన్ అనడంలో కంప్లీట్ వ్యాలిడేషన్. ఎందుకంటే లాస్ట్ 2 months సన్ లేనప్పుడు ఫీల్ అయిన ఎమోషన్స్ అండ్ బాడీ, సన్ రాగానే ఒకలాంటి ఉత్తేజం. సో దెన్ అట్లా మార్పు తెచ్చేది సన్ అన్నప్పుడు సన్ కి మొక్కడంలో అసలు తప్పేం లేదు. ఆదిత్య హృదయం, సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి. అండ్ నిజంగా పంటలు పండించడానికి సూర్యుడు లేకపోతే మనకి ఎక్కడ, మన సర్వైవల్ ఇస్ డిపెండెంట్. అంటే మనకి లైఫ్ ఎనర్జీ అంతా కూడా వచ్చేది సూర్యుడు. సో మీరు చెప్పినట్టు ఈ బియ్య పిండితో ముగ్గు వేయడంలో కూడా చాలా ఆంతర్యం ఉంది. చిన్న చిన్న చీమలు అవి ఇంటి లోపలికి వస్తూ ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఒక అడ్డుకట్టలాగా ఉండి వాటికి ఆహారం అవుతాయి. అప్పుడు ఇంట్లోకి వచ్చి అవి ఆహారం తినాల్సిన అవసరం కూడా అవ్వదు. అవును, మనమే బయట ఆహారం వేసినట్టు. చూడండి అసలు ప్రతి మెట్టు ఆలోచిస్తే మనం. అదే అందుకే మన పూర్వీకులకి ఎవ్రీ టైం నేను థ్యాంక్స్ ఇచ్చుకుంటాను. ఏదైనా రిచువల్ చేసేటప్పుడు ఇది ఎన్ని ఏళ్ల నుండి వాళ్ళు ఆలోచించి, గమనించి చేసి మనకి రెడీమేడ్ గా ఇచ్చిన రిచువల్స్ ని ఆనర్ చేయకపోతే మనం, అవును, ఇట్ ఈస్ మనం ఎవల్యూషనరీ స్కేల్ లో వెనుకబడుతున్నట్టు.
వీఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్స్ అన్నట్టు. ఈ మోడర్నిజం అనుకుంటా, కంటెంపరీ లైఫ్ స్టైల్ అనుకుంటా, రిచువల్స్ దట్ ఆర్ కనెక్టెడ్, మన లైఫ్ తోని డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి ఉన్న రిచువల్స్, మన వెల్ బీయింగ్ కోసం క్రియేట్ చేసిన రిచువల్స్ ని మనం వదులుకుంటే కనుక దానికంటే మూర్ఖత్వం ఉండనే ఉండదు. మీరు అన్నట్టు కాలక్రమంలో వదిలేకపోయినా వాటి ఆంతర్యం తెలియకపోవడంతో, సిగ్నిఫికెన్స్ తెలియకపోవడంతో దాని కోర్ పర్పస్ ని అబాండన్ చేస్తున్నాం, ఎక్కడ వదిలేసుకుంటున్నాం. మీనింగ్ తెలిస్తే చేస్తారు, అప్రిషియేట్ చేస్తాం అందరం కూడా. ఇప్పుడు బియ్యపిండితో ముగ్గులు వేసినా కూడా ప్లాస్టిక్ ముగ్గులు, ఇలా రకరకాల అతికించే ముగ్గులు అవన్నీ వచ్చేసాయి. ముగ్గులు అవన్నీ టాక్సిక్ ముగ్గులు అయిపోయాయి. వాటి నుంచి ఖచ్చితంగా, అలాగే మనకి గాలిపటాలు ఎగరేసేటప్పుడు మాంజా, ఓ మై గాడ్, అది చైనా మాంజా ఒకటి చాలా గాజు పొడి ఉంటుంది, అందులో ఈజీగా తెగిందంటే ఘోరంగా తెగుతుంది. మనం అది ఉట్టి మన చేతులు కట్ అవ్వడం కాదు, వేరే జీవులు, లైక్ ఐ హావ్ సీన్ సమ్ వీడియోస్, అసలు చూస్తే యూ వాంట్ టు క్రై అన్నమాట. అంటే పక్షుల రెక్కలు కట్ అయిపోయిన వీడియోస్, డాగ్స్ కూడా చుట్టుకొని కట్ అయిపోయిన వీడియోస్. స్పెషలీ వాట్ ఐ సే ఏంటంటే, మన లోకల్ గా చేసే కైట్స్ మాత్రమే కొనాలి. అండ్ నార్మల్, అంటే ఇది ఒక ఫన్ లాంటిది. సో ఆటని ఆటలాగా ఉంచి, మన ఆట వల్ల వేరే జంతువులకి, జీవులకి హాని కలిగితే అది పండగ అన్నట్టే కాదు. అవును, పండగ పేరు మీద మీరు పాపం చుట్టుకుంటున్నారు, ఇంకో జీవిని కష్టపెడుతున్నారు. సో అంత మాత్రం కొంచెం కామన్ సెన్స్ ఉంచుకొని మీ ఆట వల్ల ఇంకొకరికి హాని కలగకుండా చూసుకుంటే దట్స్ ద బెస్ట్ థింగ్. రోజు పాటించాలి. పండగ పూట అయితే అంతా శుభకరంగా, చుట్టూ అన్ని భూమి మీద పుట్టిన జీవరాశులు అన్నిటికీ సూర్యుడు ఒక సూర్యుడే కాబట్టి మనకి. అవునండి. చిన్నప్పుడు మరి వీటన్నిటితో పాటు ఇంకేమేమి ఉండేవి? పతంగులు ఎగరేయడం, కైట్స్ నేను ఎక్కువ ఎగరేసేదాన్ని కాదు. నేను ఓన్లీ మా అక్కకి అసిస్టెంట్, బికాజ్ మా అక్క నాకంటే చాలా పొడుగు, ఇప్పటికీ షీఈ్ ద టాలెస్ట్. నేను ఆ చరకా పట్టుకోవడం, దూరం వెళ్ళి కైట్ ఎగరేయడం, తనే షీ వుడ్ యాక్చువల్లీ ఫ్లై ద కైట్, అండ్ మా నాన్నగారు వచ్చి ఎగరేసి మాకు చేతికి ఇచ్చేవాళ్ళు. బట్ ఇట్ వాస్ ఫన్. గాలిపటం పైన ఉన్న ఆ గాలి ఎనర్జీ ఆన్ ద హ్యాండ్, ఆ ఎక్సైట్మెంట్ వాస్, అది అలా లాగుతుంటే పైకి ఆ బరువు చేయి మీద ఫీల్ అయినప్పుడు ఇట్ వాజ్ ఎక్సైట్మెంటే వేరు. మోస్ట్లీ నువ్వులు, బెల్లం, బూరెలు, కజ్జికాయలు చేస్తారు చాలా మంది. ఆ కాంబినేషన్ తోని 2-3 వెరైటీస్ ఉన్నాయి. బెల్లం నువ్వులుతోని పూర్ణాలు చేయొచ్చు, అరిసెలు చేయొచ్చు, అండ్ గర్జలు చేయొచ్చు. సో వన్ ఆఫ్ ఇట్. ఇక చక్కగా పాలు, బియ్యం, కాస్త పెసరపప్పు అన్ని వేసి పొంగల్ చేస్తే, పచ్చకర్పూరము, ఏలక్కుల పొడి కొంచెం అన్ని వేసి చక్కగా నేతితో జీడిపప్పు అన్ని వేయించి పైన వేస్తారు. ఇప్పుడు చెప్తుంటే ఐ కెన్ స్మెల్, అంటే వాసన వచ్చేసింది నాకు. అంత ఇవన్నీ ఇదొక కళ, మన సంస్కృతిలో ఉండే ఒక చాలా గొప్ప విషయం. మనకి ఎన్ని విషయాలు, ఎన్ని సందర్భాలు ఉన్నాయి మనం ఇంకా ఆనందంగా బంధుమిత్రులతో జరుపుకోవడానికి. ఇప్పుడు లాంగ్ వీకెండ్ అనుకుంటా సంక్రాంతిని పక్క పట్టేసి ఎన్ని హాలిడేస్ వచ్చాయి, ఆ హాలిడేస్ లో ఎక్కడికి వెళ్ళిపోవచ్చు అని చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ సాంప్రదాయాలు మనం వదులుకోవద్దు. దాని వెనుక మీనింగ్ అర్థమవుతే కనుక ఎవరు ఆపలేరు మనని. ఆ భావం, అది ఆ మీనింగ్ అర్థం అవ్వాలని మన కోరిక, ప్రయత్నం. Also it is such a beautiful thing. How many solar systems are there అని అంటుంటాం కదా, మీరేమంటారు? మనకు తెలిసింది ఒకటే, అంటే మనం వింటూ ఉంటాం ఇవన్నీ. బట్ ద పాసిబిలిటీ, ఒక భూమి మీద మనం ఉంటూ మన జీవితాన్ని మనం ఇంత సీరియస్ గా భూతంతంలో చూసుకుంటాం. ఇంకా ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి భూమి మీదే, ఇంకా ఎన్ని మనకి ఇలాగా ఏంటి అంతరిక్షంలో ఇంకా ఎన్నెన్ని గ్రహాలు ఉన్నాయో, ఎంత జరుగుతోంది అని చెప్పి విశ్వానికి మొత్తం అసలు ఆలోచిస్తేనే అప్పుడప్పుడు నాకు మనం ఏంటి అసలు అనిపిస్తుంది. అండ్ ఓన్లీ థింగ్ వీ కెన్ డూ, స్వప్న గారు, మన బయాలజీ, మన బాడీని, మన బయాలజికల్ సైకిల్స్ ని నేచర్ తోని సింక్ గా ఉంచుకుంటే లైఫ్ మనని క్రష్ చేయదు. లైఫ్ తో పాటు మనం సాగుతూ డిస్టర్బ్ అవ్వకుండా మనం నేచర్ తో కనెక్ట్ అయి ఉంటే, ఇలాంటి ఫెస్టివల్స్ చేసుకుంటే ఇంకా ఆ రిథంలోకి వస్తాం మనం. భోగి మంటలు, పాత ఆలోచనలు, పాత విషయాలు, పాత బట్టలు, పాత వస్తువులు అన్ని క్లీనప్ చేసి మళ్ళీ అగైన్ ఇట్స్ అ న్యూ బిగినింగ్. అదే కోర్సెస్ చేసినప్పుడు కూడా అన్ని మీలో మైండ్ లో ఉన్న బాధ పెట్టేటి, హర్ట్ అయిన విషయాలన్నీ బుక్ లో రాయించేసి, ఎందుకు రాయిస్తారు అనుకుంటాను, లాస్ట్ కి మంటలో ఏమంటారు, ఓన్లీ వస్తువులు కాదు, ఫిజికల్ గా అది కూడా చూస్తే చాలా భారం తగ్గిపోతుంది. కానీ ఎమోషనల్ గా కూడా ఏదైతే మనం మైండ్ లో పెట్టుకొని బాధపడుతున్నామో, హీల్ అవ్వలేకపోతున్నామో, అవి కూడా మంటలు వేసేసినట్టు మనం ఇమాజిన్ చేసుకోవాలి. మీరు చేసుకోలేకపోతే అట్లీస్ట్ 1 night బిఫోర్ రాసేసి ఆ మంటలలో వేసేయండి. ఎంత చక్కగా అనిపిస్తుందో మీకు. సో ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ థింగ్స్,
బట్ ఎమోషనల్ బ్యాగేజ్ ని కూడా ఆ భోగి మంటలో వేసేసేయండి ఈసారి. చాలా మంచి మాట చెప్పారు. ఇదివరకు డీక్లటర్ యువర్ హోమ్ అని మనం ఒక ఆ. కాన్వర్సేషన్ చాలా మంది Declutter your mind. మైండ్ ని నిజంగా Emotions. ఇంట్లో కూడా అక్కర్లేని వస్తువులన్నీ తీసి ఆ మంటల్లో పడేసి మనం మళ్ళీ కొత్త ఉత్సాహం కొత్త ఊపిరి నింపుకోవడానికి ఒక అంటే రీసైకిల్ చేసేటి మాత్రం ఏకండి. అంతే అఫ్ కోర్స్. అంటే రీసైకిల్ చేయడం కూడా అది కూడా ఒక భోగి మంట లాంటిదే కదా. యాక్చువల్లీ అంటే అంటే you're రోజు not- చేస్తా ఉండాలి. బికాజ్ ఇది మనకి అందులో వేసి మనకి వెచ్చదనం ఇస్తుంది. ఇన్ఫాక్ట్ మనకి మంట వేసినప్పుడు భోగి మంటలు కాచుకుంటారు కూడా. అవును, సో ఇట్ ఇస్ యాక్చువల్లీ వన్ ఫార్మ్ ఆఫ్ రీసైక్లింగ్. Recycling. యూర్ గివింగ్ వన్ ఫిజికల్ ఎనర్జీ అండ్ గెటింగ్ వార్మ్త్ అండ్ అవును. అదర్ Yeah, ఎనర్జీ ఫ్రమ్ ఇట్. అన్నది పర్ఫెక్ట్లీ చక్కగా తెల్లవారుజామున కొద్దిగా చిరుచలిగా ఉంటే పొద్దునే వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయి ఆ. మనకందరూ అంటే పైన డాబాల మీద ఉంటున్న వాళ్ళు లేదు ఇంటి ముంగిట్లో ఇలా భోగి మంటలు అందరూ పొరుగు వాళ్ళందరూ వస్తారు. ఎంత బాగుంటుంది అసలు. చాలా బాగుంటుంది. అండ్ ఫైర్ మీకు తెలుసు కదా, అగ్ని ఆల్సో. అదే. అగ్ని ముందర కొంచెం కూర్చున్నా మన ఆరా కూడా క్లెన్స్ అయిపోతుంది. అవును దట్ కరెక్ట్. ఈస్ ఆల్సో చాలా, అందుకే హోమాలు అవన్నీ నథింగ్ బట్ అగ్ని కెన్ బర్న్ ఎవ్రీథింగ్. అంటే ఏ నెగటివ్ ఎనర్జీస్ మన చుట్టూ ఉన్నా, మన ఇంటి చుట్టూ ఉన్న ఆ భోగి మంటలతోని అవి మటుమాయం. ఆఫ్ కోర్స్. ఇక మూడో రోజు కనుమ రోజు మనకి డూడు బసవన్నలందరూ వస్తారు. అవును, తీసుకుని చక్కగా ఇంటి చుట్టూ ఆవులు తీసుకొని మనం ఇంటికి తీసుకొచ్చి దానికి పాట కూడా ఉంది కదా, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ సినిమాలో పెట్టారు అది. అవును, అవును. అలా మనకి అంటే సందర్భం వచ్చింది కాబట్టి పాడుకుంటున్నాం. అది కూడా ఎక్సైటింగ్ అండి. అంటే జంతువులు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయంటే మన లైఫ్స్ లో ఇప్పటికి కూడా. బట్ స్పెషలీ డామినెంట్ గా మనం అగ్రికల్చరల్ కల్చర్ కాబట్టి మన ఆయుధాలు అండ్ టూల్స్ ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంటే మన క్యాటిల్. సో వాటిని ఆనర్ చేసే రోజు కనుమ, వాటిని సెలబ్రేట్ చేసుకునే రోజు కనుమ. అంటే జస్ట్ ఇమాజిన్ అంటే విజ్డమ్ ఆఫ్ అవర్ కల్చర్. వాటిని కూడా పూజించాలి బికాజ్ అవి కూడా మనకి ఫుడ్ ఇవ్వడానికి తోడ్పడుతున్నాయి కాబట్టి. దట్ ఈస్ అంటే ఇంకా దీనికంటే రిచ్ కల్చర్ నేను ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఈవెన్ థింక్ ఆఫ్. ఖచ్చితంగా ఐ థింక్ చాలా అందంగా చెప్పారు మీరు. మరి ఈ పండక్కి సంక్రాంతికి మీరు మరి కొత్త బట్టలు కొనుక్కున్నారా లేక మీరు అన్ని సస్టైనబుల్ అంటారు కాబట్టి రీపర్పస్ చేయడమేనా? నో, ఇదొక్కటి నేను చెప్పాలనుకుంటుంది. హ్యాండ్లూమ్ అండ్ వీవ్స్ కి మాత్రం నేను ఆలోచించకుండా ఖర్చు పెడతాను. బికాజ్ పెట్టినా కూడా అదొక కళని ఎంకరేజ్ పోషిస్తున్నట్టు. చేస్తుంది, పోషిస్తుంది. అండ్ ఆ చీర పాడైనా కూడా అది భూమిలో కలిసిపోతుంది. దేర్ ఇస్ నో పొల్యూషన్ అరౌండ్ ఇట్. అవును. సో అందుకే అక్కడ మాత్రం ఐ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. అంటే ఎక్కువ స్పెండ్ చేయొద్దు, అవసరం కన్నా ఎక్కువ కొనుక్కోవద్దు అన్న రూల్ అక్కడ నేను అప్లై చేయను. అవును అంతే కదా. మరి ఈ పండక్కి ఏం కొనుక్కున్నారు? ఇది కొత్త చీరేనా? అవును, ఈ కొత్త చీర చాలా బాగుంది. అండ్ ఈ పసుపు రంగు కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. సన్ మళ్ళీ Sun, సోలార్ solar. సైకిల్. అండ్ ద బ్యూటీ ఆఫ్ సోలార్ సైకిల్ అండ్ లూనార్ సైకిల్ మన కల్చర్ ఎంత బాగా మిక్స్ చేశారంటే, లూనార్ ఈజ్ ఆల్ అబౌట్ బాడీ సైకిల్స్, emotional balance, psychological balance, all internal. Sun is all outward, activity, energy, mostly outwards. It is sun related సోలార్ సైకిల్ కనెక్టెడ్ పండుగ కాబట్టి ఎల్లో వేసుకోమని చెప్తారు. సంక్రాంతి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐ థాట్ పచ్చ చీర కొనుక్కున్నారు, మంచి కొత్త చీర. ఒక్కసారి కట్టుకున్నాను, బట్ బయటికి కాదు, ఒక షూట్ కోసం అండ్ ఈ రోజు మన ఎపిసోడ్ కోసం. కళకళలాడుతున్నారు శిల్ప గారు. అండ్ చక్కగా ఈ ముగ్గుల్లో ఈ పొడి కుంకుమ, పసుపు కుంకుమ కలిపిన ఒక మంచి సింధూర్, orange. మన సింధూర్ సింధూర్ కలర్. చక్కగా అందంగా ఇంటి ముంగిట్లో చాలా బాగుంది. యా, ఇది కూడా వేరే కలర్స్ కొనుక్కోకుండా, బికాజ్ మళ్ళీ ఆ కలర్స్ భూమిలోకి వెళ్తే చిన్న చిన్న క్రిమినల్ జీవులు చనిపోతాయి బికాస్ ఆఫ్ ద టాక్సిసిటీ. సో ఇవైతే న్యాచురల్ కాబట్టి మీ ఇంటి ముందర కలర్ఫుల్ గా ఉండాలి అనుకోకుండా, ఆ జామెట్రీ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలని అన్న మైండ్ తోని, ఆ ఇంటెన్షన్ తోని నాన్ టాక్సిక్ న్యాచురల్ వాడండి. మంచి కుంకుమ నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటాను శిల్ప గారు. కొన్ని రోజులు స్టోర్ చేస్తే అందులో చిన్న చిన్న క్రిములు ఎందుకు వస్తాయి? క్రిములు బికాజ్ కుంకుమ అంటే నథింగ్ బట్ పసుపు అండ్ సున్నం. చాలా రోజులు పసుపులో కూడా పురుగులు చిన్న చిన్న వస్తాయి. పురుగులు వస్తాయి. అంటే ప్యూర్ అని అర్థం. Pure అని అర్థం. అది చక్కగా. కానీ కుంకుమ వాసన చూస్తే మనసు పొంగిపోతుంది కదా. మంచి చాలా. అండ్ అది కుంకుమ పెట్టుకుంటే పసుపు రంగు రావాలి, అంటే తీసేసినప్పుడు పసుపు ఎల్లో స్టెయిన్ లాగా ఉండాలి, అప్పుడు అది కరెక్ట్ కుంకుమ. correct గా ఉన్నట్టు. అది చాలా విషయాలు తెలుసుకున్నారు మీరు, మాకు చెప్పారు. Thank శిల్ప you. గారు అయితే మరి మనం ఇప్పుడు గాలిపటం ఎగరేయాలి కదా. అది సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమాలో చిలుక పద పద నెమలి పద పద అవునా, నాకు I don't know this. మైనా పద పద
ఇదేంటి కైట్స్ రిలేటెడ్ గాలి పటమా పద పద అన్నమాట. అవునా, నాకు ఐడియా అసలేదు, సారీ, ఇగ్నోరెంట్ అబౌట్ దిస్. మీకు ఏమైనా పాట వచ్చా లోరీ ఆర్ భోగి, సంక్రాంతి, భూదేవి? మీరు మీకు దగ్గర ఒకటి ఉంటే ఒక నేను పాట ఆల్రెడీ పాడండి. ఇందాక ముగ్గేస్తూ పాడా కదా, అది మన భూదేవి. స్వాగతము స్వాగతము భూదేవి, భూదేవి. సంక్రాంతి సుందరగేహ శ్రీదేవి అని. Really? భూమికి నిజంగా Really. భూమాతని ప్రణమిల్లుతూ అలాగే బోల్డ్ విషయాలు మళ్ళీ మాట్లాడుకుని లిటిల్ బ్యాక్ ఇన్ టు అవర్ కల్చర్, మన సంస్కృతిలోకి ఈ సంక్రాంతి అందరూ ఆ డీప్ ఇంటెన్షన్ తోని అండ్ మన యాన్సిస్టర్స్ ని థ్యాంక్ యూ చెప్పుకుంటూ కాస్మిక్ రిథమ్స్ తోని మన బాడీని అలైన్ చేసుకుంటూ ఆ అవేర్నెస్ తోని స్పెండ్ చేయాలని మై కోరిక. తప్పకుండా మీరిచ్చే ఆరోగ్య రహస్యాలు కూడా అందరూ పాటిస్తున్నారు. చాలా మంది కామెంట్స్ లో పెట్టుకుంటారు, మీరు చూసారు. ఈ సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు అది డ్రై స్కిన్ గా ఉండదు, ఆయిలీ స్కిన్ గాను ఉండదు. ఏం చేయాలి శిల్ప గారు? వాట్ ఇస్ బెస్ట్? డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ Ah. అండ్ వెజిటబుల్ జ్యూసెస్ కూడా వెరీ ఇంపార్టెంట్. వెజిటబుల్ జ్యూసెస్ యూ కెన్ ఫీల్, అంటే మన స్కిన్ పైన ఈజీగా తెలుస్తుంది ఇంపాక్ట్, కానీ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. రైట్. అండ్ నువ్వులు కొన్ని రోజులు, అండ్ నేనైతే ఇప్పుడు ఓన్లీ కోకోనట్ ఆయిల్ పెట్టుకుంటున్నాను బాడీకి అంతే బెస్ట్. because యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ అండ్ సో మెనీ గుడ్ థింగ్స్. సింథటిక్ బాడీ క్రీమ్స్ బదులు సింపుల్ కోకోనట్ ఆయిల్ పెట్టుకుంటే అసలు యువర్ స్కిన్ విల్ థ్యాంక్ యూ. తప్పకుండా ఐ థింక్ ఇది అందరం పాటిద్దాం. వేరే వంట చేసే నూనెలు కూడా పక్కన పడేసి, అంటే నేను అనేది వంట చేయడానికి రిఫైన్డ్ ఆయిల్ పక్కన పడేసి ఖచ్చితంగా కొబ్బరి నూనె, పల్లి లేక నూనె is also పల్లి good. నూనె, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ Cold వాడుతూ pressed. ఐ థింక్ ఇది వీల్ రిజువినేట్ అవర్ సెల్ఫ్స్ కంప్లీట్లీ. మన జీవితాన్ని కూడా Yeah. చిన్న చిన్న పరంగా చిన్న చిన్న విషయాల్లో బాగు చేసుకుంటూ పోదాం. Yes. మీకు మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ స్వప్న గారు. మీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.